రండి బోండాలు చేసేద్దాం. మైదా పిండి కావాలమ్మా, పెరుగు కావాలి, ఆయిల్ కావాలి, బేకింగ్ సోడా, వేడి నీళ్ళు కూడా కావాలి, పెరుగు వేసుకోవాలి, బేకింగ్ సోడా, తర్వాత కేజీ పిండి 1 స్పూన్ వేయాలి, సాల్ట్ వేయాలి, ఆయిల్ కూడా వేయాలి. తర్వాత ఇట్లా కలుపుకోవాలమ్మా. వెచ్చగా ఉన్న నీళ్లు కలుపుకుంటే బజ్జీలు బాగా పొంగుతాయంట. పొంగుతాయి, బాగుంది. తర్వాత ఇప్పుడు పిండి వేసేసుకుంటున్నామా, ఇట్లా రౌండ్ గా కలుపుకోవాలమ్మా. ఇది ఇంట్లో ఏమన్నా ఇడ్లీ పిండి ఉన్నా కూడా ఇది కొంచెం వేసుకోవాలి, బాగుంటది. ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. 15 నిమిషాలు అట్లా పెట్టాలి, అప్పుడు మనం బజ్జీ చేసుకోవచ్చు. మూత పెట్టేసేద్దామా? మూత పెట్టి. ఇంతకుముందు చెప్పాను కదమ్మా మైసూర్ బజ్జీ ఎట్లా కలుపుకోవాలో ఎట్లా లేదో అని. ఇప్పుడు పొంగింది ఇది ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇక ఇట్లా అనండి, ఇట్లా అనండి. మెల్లగా మీద ఆయిల్ మీద రౌండ్ గా ఇట్లా అంటూ ఉండాలి స్పూన్ తోని. ఇక్కడ కూడా అన్ని 4 ముక్కల కలర్ కరెక్ట్ వస్తాయి. పైన మాత్రమే అనాలి. అయిపోయిందమ్మా, ఇక బజ్జీ తీసేస్తాం. చూస్తానమ్మా తీసి. చూసారా